తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని కూడా ఓడిస్తామని ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే వృధా అయినట్లేనని చెప్పుకొచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేస్తే సత్తా సీఎం రేవంత్ కి లేదన్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మరో 2 నెలలు ఆగితే రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా వెనుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 సీట్లు గెలుస్తాం. హైదరాబాద్ లో ఎంఐఎం సీట్ ఏదైతుందో అసదుద్దీన్ ఓవైసీ ఆ సీట్ లో కూడా ఈరోజు సవాల్ చేస్తాము. ఓవైసీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ